ప్రార్థన చేసుకొని వాక్య పరిశీలనకు మనం వెళ్దామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, మరో దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మీరు చూపించిన మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి దేవా. మరి ఈ దినములో మేము నేర్చుకోవాల్సిన మాటలను మాకు నేర్పించండి తండ్రి. వారం అంతా తండ్రి నేర్చుకున్న వాక్కుల ప్రకారము బ్రతికే ఆ భాగ్యాన్ని మాకు దయచేయండి. తిరిగి వచ్చే ఆదివారం మరలా మీ వాక్కులు వినేంత వరకు దేవా తండ్రి ఈ వాక్యంతో బలపడి దేవా మా జీవితాలలో తండ్రి విశ్వాసాన్ని కోల్పోయేవారా ఉండకుండా మరింత బలపడిన వారముగా వాక్య ప్రకారం జీవించే స్థితిని మాకు అనుగ్రహించండి దేవా. మీ మాటలను చెప్పడానికి సిద్ధపడుచుండగా కృప చూపించండి దేవా. మీ మాటలు చెప్పుటకు యోగ్యత లేదు తండ్రి మాకు దేవా. అర్హత లేని దేవా, ఎన్నిక లేని మమ్మలను తండ్రి ఈరోజు ఈ స్థితిలో మీరు నిలవబెట్టారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. కలిగించిన ఈ స్థితిని దేవా మేము పదిలపరుచుకోగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి దేవా. గర్వానికి పోకుండా దేవా మమ్మల్ని మేము హెచ్చించుకునే స్థితిలో ఉండకుండా ఎంతవరకు మేము హెచ్చించుకోవాలో తండ్రి అంతవరకే మేము హెచ్చించుకుంటూ దేవా మీకు లోబడి మీ విషయాలను మీ సందర్భాలను తెలుసుకునే స్థితిని మాకు దయచేయండి. ఏదైతే మేము అర్థం చేసుకున్నామో తండ్రి వాక్య భాగం నుండి దేవా వాటిని మీ ఉద్దేశాన్ని తండ్రి మీ పిల్లలకు యథావిధిగా బోధించగలిగే సామర్థ్యాన్ని నేర్పును మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఏదైతే ఉద్దేశించారో ఆ మాటలనే మేము బోధించగలిగే స్థితిని మేము కలిగి ఉన్నట్లు సహాయం దయచేయండి దేవా. ఆల్రెడీ అబద్ధము తండ్రి తరతరాలుగా తండ్రి ఈ సమాజంలో తండ్రి నాటుకుపోయి వస్తుంది తండ్రి. మరలా మేము ఒక అబద్ధాన్ని దేవా పుట్టించి తండ్రి దేవా అది ఇంకా అనేక తరాలను చెడిపేదిగా ఉండకుండా దేవా ఏదైతే తండ్రి ఇప్పుడు అబద్ధ బోధలు ఉన్నాయో తండ్రి దేవా వాటిల్లో నుండి సత్యమైనదేందో దానిని పరిశీలించి రాబోయే తరాలకు అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో మాకు సహాయంగా ఉండండి తండ్రి దేవా. మా మహిమ నిమిత్తము కాదు తండ్రి, కేవలం మీ మహిమ నిమిత్తము ఈ కార్యాన్ని చేయడానికి మేము పూనుకొంచుంటుండగా మీరే కృప చూపించండి తండ్రి దేవా. మీ వాక్కులనే మీరు ఉద్దేశించిన విషయాన్ని మీ పిల్లలకు బోధించగలిగే సామర్థ్యాన్ని దయచేయమని ఇంకను వాక్య ధ్యానంలోనికి వెళ్చుంటుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని ఆది నుండి అంతం వరకు ఆరాధన కార్యక్రమంలో మీరే ఉండి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవాది దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన శుభములు తెలుపుతున్నాను. మరి గడిచిన 4 వారాల నుండి మనం ఏలియా గారిని సందర్భాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. గత వారం 18వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఈరోజు 19వ అధ్యాయాన్ని మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయాన్ని ప్రారంభము నుండి మనము 10 వచనాల వరకు మనం ధ్యానించడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, 18వ అధ్యాయంలో మనం క్లోజ్ చేస్తూ ఏలియా ఎక్కడికి వచ్చి ఉన్నాడని మనం తెలుసుకున్నాము అని అంటే ఏలియా యజ్రెయేలు గుమ్మము దగ్గరకు వచ్చాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. యజ్రెయేలు పట్టణం దేనికి ప్రసిద్ధిగాంచింది అని అంటే ఆ యజ్రెయేలు పట్టణంలోనూ షోమ్రోను పట్టణం అనేది షోమ్రోను ప్రాకారం అనేది నిలువబెట్టబడింది. ఆ షోమ్రోను పట్టణములోనే రాజు తన మందిరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతాం. కనుక ఏలియా ఎక్కడికి వచ్చి ఉన్నాడంటే ఎక్కడైతే రాజు ఉన్నాడో, ఎక్కడైతే యెజెబెలు నివాసం ఉన్నదో ఆ పట్టణానికే ఏలియా వచ్చి ఉన్నాడు అన్న విషయాన్ని 18వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చూడగలిగితే 19వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడగలిగితే ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పక. ఎందుకంటే యెజెబెలు పిక్చర్లో లేదు కదండి,
రాజు మాత్రమే తన వెంబడి అనేక మంది ప్రవక్తలను ఇజ్రాయేల్ పెద్దలందరినీ తీసుకొని కర్మెలు పర్వతాన్ని ఏలియాని దర్శించడానికి వెళ్ళాడు. అంటే ఏలియా అంతు చూద్దామని తన వారందరూ, ఇజ్రాయేల్ వారందరూ కర్మెలు పర్వతానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అయితే అక్కడ జరిగిన పరిస్థితి సందర్భాలు ఎవరికి తెలియవు అని అంటే యెజెబెలుకు తెలియవు గనుక నిశ్చేష్టుడిగా ఏలియా ముందు నుండే రాజమందిరానికి వెళ్ళిన ఆహాబు రాజమందిరంలోకి వెళ్ళిన తర్వాత ఈ సందర్భాలన్నింటినీ ఆ రాత్రి తన భార్య అయిన యెజెబెలుతో వివరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే విషయాన్ని ఇక్కడ సందర్భంలో చెప్తున్నాడు. ఏలియా చేసినదంతేను, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుచేయునుగాక. కాబట్టి అసడు ఈ సమాచారము విని, అంటే పైన చెప్పిన సందర్భాన్ని బట్టి బయలు ప్రవక్తలు అన్పాపులర్ అయ్యారు. ఎక్కడ ఏలియా ముందర, ఇజ్రాయెల్ పెద్దలందరి ముందర బయలు ప్రవక్తలు కానీ అన్పాపులర్ అయ్యారంటే వాళ్ళను బయలును కానీ బయలు ప్రవక్తలు కానీ అనుసరించండి అని ఎవరైతే ఇజ్రాయెల్కి చెప్పి నడిపించారో ఆ యెజెబెలు కూడా అన్పాపులర్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే యెజెబెలు వస్తూ ఎవరిని తీసుకొచ్చిందంటే తమ ఇంటి దేవత అయిన బయలును తీసుకుని వస్తూ ఆ బయలుకు ప్రవక్తలను ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఎవరు ఇక్కడ అన్పాపులర్ అయ్యారు? ఎవరి పక్కకైతే ఇజ్రాయెల్ అందరినీ నడిపించడానికి యెజెబెలు ప్రయత్నం చేసిందో ఆ బయలుకు ప్రవక్తలుగా ఉన్న ప్రవక్తలు, వారిని ఈ దేశానికి రప్పించిన యెజెబెలు, వీళ్ళందరూ ఏమయ్యారంటే అన్పాపులర్ అయిపోయారు. ప్రేమ వల్ల అన్పాపులర్ అయిపోయారు. కనుక అది సహించలేనిదిగా, తట్టుకోలేనిదిగా యెజెబెలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ మాట ఎప్పుడైతే ఉన్నదో తన అహంకారాన్నే దెబ్బతీసే పరిస్థితి, ఏలియా చేసిన కార్యము తన గర్వాన్ని అణిచివేసే పరిస్థితి అక్కడ నెలకొన్నది అన్నప్పుడు ఆమె ఇంకా విరుచుకుపడినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. ఇదిగో రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వానిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక అని చెప్పి ఏలియాకు దూత చేత వర్తమానం పంపింది. ప్రేమను వల్లరా, అయితే ఆ సమాచారాన్ని తెలుసుకున్న ఏలియా, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకే పోయి. ఈరోజు ఇదే మాటను చాలామంది పట్టుకొని, ఈ వచనాన్ని చాలామంది ఆధారము చేసుకొని ఏలియా భయపడి పారిపోయాడు. యెజెబెలు వర్తమానాన్ని వినిన ఏలియా తన ప్రాణాన్ని కాపాడుకున్నట్టుకే పారిపోయాడు అన్న విషయాన్ని చాలామంది చెబుతున్నారు. ప్రేమ వల్ల చాలామంది చెప్తున్నారు. అయితే నిజముగా ఏలియా భయపడి పారిపోయాడా, లేకపోతే అక్కడి నుండి తప్పించుకోవడంలో ఏదైనా బలమైన కారణం ఉందా అన్నది మనం ఈ విశ్లేషణలోనికి వెళ్ళి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ వల్లరా, పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఏంటంటే అక్కడ ప్రాణాన్ని కాపాడుకోవాలని చూచిన ఏలియా యెజెబెలు వర్తమానాన్ని విని తన ప్రాణమును కాపాడుకున్నట్టుకే పోయి అని ఉన్నది. అంటే అక్కడ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటున్న ఏలియా ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర ఏమని మొరపెడుతున్నాడో చూడగలిగితే మరణాపేక్ష గలవాడై. భయపడి పారిపోయాడని ఎవరైతే ఈ మాటను చెబుతున్నారో వాళ్ళు ఈ మాటను కూడా ఆలోచించాలి. ఏంటంటే ఏలియా ఒకవేళ నిజంగా కాపాడుకునేవాడైతే మరణాపేక్షకు వెళ్ళడు, మరణాపేక్ష కలిగిన వాడుగా ఉండడు. కానీ ఎందుకు ఇక్కడ దేవుని దగ్గర మరణాపేక్ష గలవాడే ఏమనంటున్నాడు చూడండి. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొనుము అని ప్రార్థన చేశాను.
నిజంగా ప్రాణాల మీద ప్రీతి గనక ఉంటే గనక ఈరోజు ఈ ప్రార్థన, ఇలాంటి ప్రార్థన ఇక్కడ చేయడు ప్రియమైన వారలారా. ఏలియా ఎలాంటి ప్రార్థన చేయడు. మరి పైన రాయబడిన సందర్భంలో ఏలియా ఎందుకు అక్కడి నుండి బయటకు రావడం జరిగింది? ఎందుకు బయటకు రావడం జరిగింది? నిజంగా భయపడే బయటకు వచ్చాడా? ఒకవేళ నిజంగా భయపడ్డాడు, అందుకనే అక్కడ నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అక్కడ నుండి పారిపోయాడు అని అనుకుంటే కనుక, ఈ ఏలియా మన జీవితాలకు, మన ఇబ్బందుల్లో, మన శోధనల్లో మనం ఉన్నప్పుడు ఈ ఏలియా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం సాధిస్తాం చెప్పండి? నిజంగా మనలాంటి వాడుగా, మనలాంటి శోధనలు ఆయనకు వచ్చినప్పుడు ఆయన కూడా పిరికివాడుగా పారిపోయినప్పుడు ఆయన ఏ రకంగా మనకు మాదిరి అవుతాడు? కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఏమని మాట్లాడుతున్నారండి? ప్రవక్తలను వారి శ్రమానుభవమును ఓపికక్కును మాదిరిగా మీరు ఎంచుకొనిడి అన్నప్పుడు ఏ రకమైన మాదిరి మనకు చూపెడుతున్నారు అక్కడ ఏలియా? నిజంగా భయపడ్డాడు అంటే ఇక మాదిరిగా ఉన్నట్టేనా? కనుక ఏది రిఫరెన్స్ని ఒకటొకటి కొట్టివేది ప్రియమైన వాళ్ళ వాక్య, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఏది నిబంధనలో దేవుని వాక్కు ఉన్నప్పటికీ అది ఒకదానితో ఒకటి విభేదించదు అన్నప్పుడు, ఈరోజు అక్కడ మాదిరి అన్నప్పుడు అదే శ్రమలు మనకు వచ్చిన లాంటి శ్రమలే ఏలియాకి వస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన మాదిరిగా తీసుకోవాలి అని అంటే ఈ సందర్భంలో ఆయన భయపడి పారిపోలేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ ఆలోచిస్తున్నారా? ఆయన భయపడి ఇక్కడి నుండి పారిపోలేదు. కారణం ఉంది పారిపోవడానికి కాదు, అక్కడ నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, అక్కడ నుండి వెళ్ళిపోవడానికి కారణం ఉంది ప్రియమైన వాళ్ళ, కారణం ఉంది. నిజంగా ఆయన భయపడితే కనుక ఆయన ఏ రకంగా మనకు మాదిరి అవుతాడు చెప్పండి? ఏ రకంగా మనకు మందు అవుతాడు? శోధనల్లో ఉన్న మనలను ఆదరించడానికి ఆయన ఏ రకంగా మనకి ఓదార్పునివ్వగలుగుతుంది? ఆయన జీవితం మనకి ఏ రకంగా ఓదార్పునివ్వగలుగుతుంది? ఆయనే భయపడ్డాడు అన్నప్పుడు ఆయన ఏ రకంగానూ మనకు పాఠం కాడు. కానీ ఆయన మనకు పాఠమని చెబుతున్నదన్నప్పుడు ఇక్కడ ఏలియా భయపడలేదన్న విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అయితే జరిగిన సందర్భాన్ని మనం చూడగలిగితే ఇక్కడ రాయబడిన విషయాలను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళ. రాయబడిన విషయాలను ఆలోచించడానికి 3వ వచనం, కాబట్టి ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి. ఈరోజు ఈ మాటను బట్టే ఏలియా గారిని తప్పుబట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇదిగో ఏలియా పిరికివాడు అని, ఏలియా భయస్థుడు అని, అందుకే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అక్కడ నుండి పోయాడు అన్న విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. నిజంగా ఏలియా పిరికివాడు అంటారా? గత సందర్భాలలో మనం చాలా విషయాలని మనం మాట్లాడుకున్నాం. ఏలియా నిజంగా పిరికివాడా? ఒకవేళ ఏలియా నిజంగా పిరికివాడైతే తన మీదకి విపత్తు రాబోతుంది. ఒకవేళ నేను కరువు రప్పించాలి అన్న ఆలోచన ఒకవేళ కలిగి ఉంటే గనక అదే నన్ను ఆపదలో పడవేస్తుంది గనక నా ప్రాణం మీదకి ముప్పు వస్తుంది అని ఆ రోజే ఆ ఆలోచనను ఆహాబు ఎదుట చెప్పడానికి సాహసించడు ఏలియా. ప్రియమైన వాళ్ళరా, ఏలియా సాహసించడు. ఏమని? కరువు రాబోతుంది, ఇదిగో 3.5 సంవత్సరములు వర్షమైనను మంచైనను ఈ దేశం మీద కురవకుండును గాక, ఇది నా మాట ప్రకారం అగును గాక అని అంటే ఆ ఇబ్బందిని ఎవరు కూడా ఫేస్ చేస్తాడు? ఆ దేశంలో ఉంటే ఏలియా కూడా ఫేస్ చేస్తాడు గనక ఆ కరువుకు భయపడ్డాడు. ఆలోచించండి. ఆ కరువులో తన ప్రాణము పోతుంది అన్న ఆలోచన కలిగి ఉన్నాడా? ఒకవేళ నిజంగా భయపడి ఉంటే గనక అసలు రాజు దగ్గరికి సమాచారాన్ని తీసుకుని వెళ్ళి ఉండేవాడు కాదు. రెండవదిగా చూడగలిగితే ఎవని సన్నిధిని నేను నిల్చొని ఉన్నాను అని అంటున్నాడు. ఆ యెహోవా, ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నానో ఆ యెహోవా సన్నిధి అని ఎవరి సముఖంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు? రాజు సముఖంలోకి వెళ్ళి మాట్లాడు. ఇంతకీ రాజు ఎవరిని అనుసరిస్తున్నాడు? ఎవరి సముఖములో ఉండి ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు ఏలియా? రాజు బయలు దేవతను అనుసరించేవాడు. అలాంటి బయలు దేవతను అనుసరించే రాజు సముఖములో ఏలియా నించుండి నేను ఎవరి సముఖమందు నించున్నానో అని యెహోవాను గురించి మాట్లాడుతున్నాడు. అంటే రాజు నమ్మకానికి విరుద్ధముగా ఏలియా తన నమ్మకాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఎంత సాహసానికి ఒడిగట్టాడో ఆలోచించండి. ఇలా మాట్లాడడానికి, రాజు ముందు నించొని ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్య సాహసాలు కావాలి? ఎందుకంటే రాజు అభిమతం వేరు, ఏలియా అభిమతం వేరు. ఇద్దరు పరస్పర విరుద్ధంగా ఉన్నారు.
అలాంటి విరుద్ధమైన భావజాలాలు కలిగిన అహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా ఇదిగో నేను యెహోవా సన్నిధిలో నించున్నాను అన్న మాటను చెప్పడానికి సాహసించాడంటే ఎంత ధైర్య సాహసాలు ఉండాలో ఆలోచించండి. నిజంగా ఏలియా భయపడేవాడా? ఈ 2 సందర్భాలు అయిపోయిన తర్వాత ఓబద్య వచ్చి చెప్తాడు ఏలియాకి, ఇదిగో నిన్ను వెతకని జనం అంటూ లేదు, నిన్ను వెతకని రాజ్యం అంటూ లేదు, నిన్ను వెతకని ప్రజ అంటూ లేదు అని. నిజంగా భయపడేవాడైతే ఆహాబుని ఎదుర్కొనడానికి వెళ్ళేవాడు కాదు. ఈ మాట వినిన తర్వాత జడిచిపోయి వెనక్కి వెళ్ళిపోవాలి, కానీ జడవని వాడుగా ఆహాబుని ఎదుర్కొనడానికి తన్ని చంప చూస్తున్న ఆహాబుని ఎదుర్కొనడానికి ఏలియా ఎదుర్కొనడానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. భయపడ్డా? కర్మేలు పర్వతం మీద అందరూ ఒక పక్షాన ఉన్నారు, ఏలియా మాత్రమే ఒక పక్షాన ఉన్నప్పుడు అక్కడ భయపడ్డా? ఆలోచించండి. తన కార్యాన్ని జరిగించడానికి అక్కడ భయపడలేదు. ఆహాబుని ఎదుర్కొనడానికి భయపడలేదు. కర్మేలు పర్వతం మీద అంతమంది జనాంగాన్ని ఎదుర్కొనడానికి భయపడలేదు. తర్వాత చూడగలిగితే ఎక్కడైతే తనకు ప్రాణహాని ఉందో ఆ యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళడానికి కూడా ఆయన భయపడలేదు. రాజు రథం కంటే ముందుగా ఏలియా ఎక్కడికి చేరుకున్నాడని చూడగలిగితే ఏదైతే యెజెబెలు నివాస స్థానం ఉందో, ఏ ఇజ్రాయేలీలు అయితే గో ఏలియా వల్ల మాకు శ్రమ కలిగింది, వాడిని హతము చేయాలన్న ఆలోచన కలిగి ఉన్న జనాల మధ్యకు ఎవరు వెళ్ళారని చూడగలిగితే ఏలియా అక్కడికి ముందుగా వెళ్ళినట్టు కనబడుతుంది. నిజంగా భయపడేవాడైతే ఆ గుమ్మము దగ్గరికి వెళ్ళేవాడంటారా? ఏ సందర్భాలలోనూ, ఎన్ని సందర్భాలను మీరు తరిచి చూసినా ఏ సందర్భంలోనూ ఏలియా భయపడినట్లుగా మనకు కనబడట్లేదు. మరి ఎంత భయం లేని వాడుగా ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఏలియా రాత్రికి రాత్రే చతికిలు పడిపోతాడా? ఆలోచించండి. కర్మేలు పర్వతం మీద జరిగిన ఆ సందర్భం అదే రాత్రి యెజెబెలుతో చెప్తున్నాడు. అదే రాత్రి ఆమె వర్తమానాన్ని పంపించింది. ఆ వర్తమానాన్ని విని ఏలియా రాత్రికి రాత్రి భయపడిపోయే స్థితికి వెళ్ళిపోతాడా? ఆలోచించండి. ఇన్ని పరిస్థితుల్లో మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. ముందు అసలు ఏలియా జడవని వాడుగా, ఎవరికి భయపడిన వాడుగా ఉన్నాడన్న విషయాన్ని 18వ అధ్యాయం 16 నుండి 18 వరకు మనం వాక్యం ధ్యానించాం. ఆ ధ్యానంలో మనకి ఏం బయలుపడిందంటే ఏలియా అసలు భయపడే స్థితే లేదు, ఎక్కడా భయపడలేదు. రోషము గలవాడుగా తాడో పీడ తేల్చే స్థితిలోనే ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. మరి అలాంటి ఏలియా, అంతటి ధైర్య సాహసాలను కనపరిచిన ఏలియా రాత్రికి రాత్రి యెజెబెలు వర్తమానానికి భయపడి పారిపోతాడా? మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. ఇక్కడ మన వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడంలోనూ లోపం ఉంది ప్రియమైన వాళ్ళు. ఇందుకీ ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా ఇప్పటివరకు అర్థం చేసుకున్నాం అని చూడగలిగితే 3వ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి. అంటే తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి అనుందా, పారిపోయి అనుందా? బైబిల్ చదివినప్పుడు ప్రతి పదాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి ప్రియమైన వాళ్ళారా. అక్కడ పోయి అనుందా, పారిపోయి అనుందా? పోయి పారిపోయి రెండు ఒకటే అని అనుకుంటే కనుక ఇంకో సందర్భాన్ని మీకు చూపెడతాను. ఇంకో సందర్భంలో ఏమనుందో చూడగలిగితే నిర్గమాకాండము 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఆ సంగతి విని ఇజ్రాయేలుని ఎవడైతే అన్యాయం చేశాడో ఆ ఐగుప్తీయుని మోషే ఇసుకలో పాతిపెట్టి చంపేశాడు. ఆ సంగతి ఎవరికి తెలిసింది? ఫరోకు తెలిసింది. ఫరోకు తెలిసిన తర్వాత ఫరో ఈ విషయాన్ని విన్న తర్వాత మోషేని చంపజూస్తాడు ప్రియమైన వాళ్ళారా. అదే సందర్భాన్ని ఇక్కడ మనం చదువుకుంటున్నాం 2వ అధ్యాయం 15వ వచనంలో. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి. మోషే నిజంగా భయపడ్డాడు ఫరోకి. ఎప్పుడు? తన 80 ఏళ్ల జీవితంలో ఆయన రాజు క్రోధానికి భయపడిన వాడుగా మనకు కనబడుతున్నాడు. అక్కడ నుండి ఏమయ్యాడు? పారిపోయి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ క్లియర్గా ఉంది పారిపోయి అన్న పదాన్ని అక్కడ రాయించాడు. కానీ ఇక్కడ ఏలియా సందర్భానికి వచ్చినప్పటికీ పారిపోయి అని ఉన్నదా, పోయి అని ఉన్నదా? కాబట్టి అతడి సమాచారం విని తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి అనుందా, పారిపోయి అనుందా? పోయాడు, జాగ్రత్త పడ్డాడు. దీని అర్థం ఏంటంటే జాగ్రత్త పడ్డాడు.
ఏలియా గారిని గురించి తప్పుగా అర్థం చేసుకున్న మనం ఆయన భయపడ్డాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఈ సందర్భాన్ని బట్టి. ఏంటి అదే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పటికీ ఒకవేళ ఇలాంటి సందర్భం చోటు చేసుకుందనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు వారు పారిపోయారు అనుకుంటామా? లేదా ఆపద వచ్చుట చూచి తనను భద్రం చేసుకున్నాడని చెప్తామా? ఆలోచించండి. ఇదే సందర్భం యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిందనుకోండి, వాళ్ళ యేసుక్రీస్తు వారి దగ్గర ఏమని మాట్లాడతాం? యేసుక్రీస్తు వారు పారిపోయారని చెప్తామా? పారిపోయారని చెప్పం. అక్కడ నుండి తప్పించుకున్నాడని చెప్తాం. ఇక్కడ కూడా అదే సందర్భం ఉంది కదండి. ఏలియా గారి దగ్గర కూడా అదే సందర్భం ఉంది. కానీ ఇక్కడ ఏమని అర్థం చేసుకున్నాం అంటే ఆయన భయపడి పారిపోయాడు అని చెప్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర ఇదే సందర్భం చోటు చేసుకున్నప్పుడు ఆయన మాత్రము తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అక్కడ నుండి తప్పించుకున్నాడని చెప్తాం. నిజంగా పారిపోయాడంటే బైబిలే మనకు చెప్తుంది కదండి, పారిపోయి అన్న విషయాన్ని రాయిస్తాడు. కానీ పోయి అని అంటున్నాడంటే అంతకుముందు ఏలియా జడిచిన దాఖలాలు లేవు. ఒకవేళ నిజంగా ప్రాణాన్ని కాపాడుకునే స్థితి కలిగిన వాడైతే కనుక మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఇగో నా ప్రాణాన్ని తీసేసుకో అన్న మాట ఏలియా మాట్లాడాడు. మరి దీని అంతటిని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? దీనిని మనమే అపార్థం చేసుకున్నాము. ఏలియా భయపడలేదు అన్న విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. చూడండి యేసుక్రీస్తు వారి సందర్భంలో ఏమేమి జరిగాయో. లూకాసు వార్త 4వ అధ్యాయం 30వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి ఏ సందర్భంలో పైన చూడండి ఏం జరుగుతుందో. నజరేతులో ఉన్న వారందరూ ఏం చేశారు? ఉన్న ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తన పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయారు. ఎందుకు యేసుక్రీస్తు వారిని తీసుకొని పోతున్నారట? బహు క్రోధము గలవారే, బహు ఆగ్రహము గలవారే ఆయనను తలక్రిందులుగా ఆ కొండపేటు నుండి పడవేయాలన్న ఆలోచన వారిది. అందుకే యేసుక్రీస్తు వారిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? వాళ్ళ పట్టణం కట్టబడిన కొండపేటునకు యేసుక్రీస్తు వారిని వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నుండి యేసుక్రీస్తు వారు ఏమైంది చూడండి అక్కడ సందర్భం. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారిని పారిపోయారంటావా? సేమ్ సిచ్యుయేషన్ జరుగుతుంది అక్కడ కూడా. యేసుక్రీస్తు వారిని జనులు ఆగ్రహముతో ఆయనను తలక్రిందులుగా పడవేయాలని కొండపేటకు తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆయన అక్కడి నుండి తప్పించుకున్నాడు. అంటే పారిపోయాడనా దాని అర్థం? తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన పారిపోయాడు అని చెప్తాం ఇక్కడ? లేదు ప్రియమైన వాళ్ళారా. ఆ సందర్భంలో ఆయన పారిపోవచ్చు, ప్రాణభయంతో కాదు. ఆపద వాటిల్లుతుందని తెలిసి ఎరిగిన వాడుగా అక్కడి నుండి ఆపదల నుండి తప్పించుకున్నాడు. అంతేగాని ప్రాణభయంతో కాదు. నిజంగా ప్రాణభయం ఉంటే గనక ఆయన మళ్ళా సిలువ మీద ప్రత్యక్షము కాడు. ఆయన సిలువ మీద ప్రత్యక్షము కాడు. మరి ఇక్కడ నుండి ఎందుకు తప్పించుకున్నాడు? ఇక్కడ నుండి ఎందుకు తప్పించుకున్నాడు అంటే రీజన్ ఉంది. ఇక్కడ మరణం అయితే గనక ఆ మరణం వల్ల దేవునికి ఘనత రాదు. మరి ఎక్కడ మరణిస్తే ఘనత వస్తుంది? సిలువ మీద మరణిస్తేనే యేసుక్రీస్తు వారి మరణానికి బట్టి ఈ దేవునికి ఘనత ఆపాదించబడుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఆయన అక్కడ నుండి తప్పించుకోవాలి వద్దా? ఆలోచించండి. ఖచ్చితంగా తప్పించుకోవాలి. మరి దాన్ని పారిపోయాడు అంటావా? పారిపోయిన వాడైతే సిలువ మీదక కనబడకూడదు. ఆలోచించండి ప్రియమైన వారు. పారిపోయిన వాడైతే సిలువ మీదక కనబడకూడదు. ఇక్కడ కూడా ఏలియా పారిపోయిన వాడైతే, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకు పారిపోయిన వాడైతే మరలా దేవుని దగ్గర మొర్ర పెట్టేవాడు కాదు. ఇదిగో నా ప్రాణాన్ని తీసుకో అన్న మాటను ఆయన ప్రార్థనలో వచ్చేది కాదు. ఇంకో సందర్భాన్ని చూడండి. యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను. ఆయనను పట్టుకొని హింసించాలని పరిసయ్యులు శాస్త్రులు చాలా ప్రయత్నం చేశారు ప్రియమైన వాళ్ళారా. కానీ వాళ్ళ చేతుల నుండి తప్పించుకొని పోయాను అంటే పారిపోయాడని చెప్తున్నావా? పారిపోయాడా? లేకపోతే ఇది సరైన సమయము కాదని మనం అర్థం చేసుకుంటున్నామా? ఆలోచించండి.
ఆయన అక్కడ నుండి తప్పించుకోవడానికి మనమే రీజన్ చెప్తాం, మనమే కారణం చెప్తాం. ఏంటంటే ఇది సరైన సమయము కాదు, ఆయనకంటూ నిర్ణయింపబడిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో ఆయన ప్రత్యక్షుడు అవ్వాలి అని మనమే యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఇటువంటి సందర్భాలు యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన భయపడ్డాడు అన్న విషయాన్ని మనం మాట్లాడడం. కానీ ఏలియా గారి సందర్భానికి వచ్చినప్పటికీ మనం ఏం మాట్లాడతాం ఆలోచించండి. భయపడిపోయాడు, పారిపోయాడు. ఎందుకు? సమయం కాదనుకోవచ్చు కదా. ఇది సమయము కాదు. ఏలియా అక్కడ యెజ్రెయేలు పట్టణములో చనిపోవడం అనేది సమయము కాదు. ఎందుకంటే ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగిందో మనం చూడగలిగితే, ఆహాబు రథము కంటే ముందుగా యెజ్రెయేలు గుమ్మము యొద్దకు చేరి ఎవరిని ఆ సమాజంలో గణపరిచాడని మనం చూడగలిగితే యెహోవా దేవుణ్ణి గణపరిచాడు. ప్రియమైన వాళ్ళ ఏలియా ముందుగా వెళ్ళడం ద్వారా ఎన్ని సూచనలు కనపరిచాడు. యెజెబెలు తప్పు, యెజెబెలు నియమించిన బయలుదేవుడు తప్పు, బయలుకి ఉన్న ప్రవక్తలు తప్పు అని ఎన్ని సందర్భాలను ఆయన అబద్ధమని చూపించడానికి అక్కడ సూచనగా నించున్నాడు. ఆలోచించండి. ఏలియా దేవుడే నిజమైన దేవుడు అన్న సూచన అక్కడ కనపరిచాడు. అందుకు దేవుడు కూడా సహాయపడ్డాడు. ఆయన యెహోవా హస్తము చేత బలము నొందినవాడుగా ఆహాబు రథము కంటే ముందుగా యెజ్రెయేలు గుమ్మము యొద్దకు చేరుకున్నాడనంటే ఎందుకు చేర్చాడు దేవుడు అని గత వారంలో మనం మాట్లాడుకున్నాం. ఎందుకు చేర్చుకున్నాడంటే యెహోవా నామానికి ఆ పట్టణంలో మహిమ కలగాలి. అలా మహిమ కలగడానికి ఎవరిని సాధనంగా వాడుకున్నాడు? ఏలియాని సాధనంగా వాడుకున్నాడు. అట్టి ఏలియాని ఆ సమాజం చూస్తూ ఏమనంటుంది? ఏలియా దేవుడే నిజమైన దేవుడు అన్న నిర్ధారణకు అక్కడ రాగలుగుతారు అని దేవుడు ముందుగా ఏలియాని అక్కడికి తీసుకువెళ్ళాడు. అంటే గొప్ప కార్యము ఏలియా యెజ్రెయేలు పట్టణంలో జరిగించాడు. ఎవరు దేవుడు కాదన్నాడు? యెహోవాయే నిజమైన దేవుడు, బయలు నిజమైన దేవుడు కాదు అన్న విషయాన్ని అక్కడ ప్రూవ్ చేశాడు. అక్కడ ప్రత్యక్షమే. అంటే అక్కడ యెహోవాయే దేవుడు అని ప్రూవ్ అయిన తర్వాత అక్కడే ఏలియా చనిపోతే ఎవరికి ఘనత వస్తుందో ఆలోచించండి. యెహోవాకు ఘనత వస్తుందా? బయలుకు ఘనత వస్తుందా? కనుక ఇది సమయము కాదు. ఏలియా అక్కడ చనిపోవడం అనేది సమయము కాదు. అది అక్కడ ఒకవేళ ఏలియా అక్కడ చనిపోతే కనుక అక్కడ ఏ రకంగానూ దేవునికి మహిమ అనేది రాదు. ప్రియమైన వర్లరా, యేసుక్రీస్తు వారిని చాలా సందర్భాల్లోనే హింసించి ఆయన పట్టుకొని ఆయన్ను చంపాలని చాలామంది చూశారు. కానీ అక్కడ నుండి యేసుక్రీస్తు వారు తప్పించుకోవడం విషయంలో భయపడి పారిపోలేదు. అక్కడ అది సమయము కాదు. తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి అది సమయం కాదు. ఎక్కడ ప్రాణాన్ని త్యాగం చేస్తే దేవునికి మహిమ కలుగుతుందో ఆయనకు తెలుసు. అందుకనే అక్కడి నుండి తప్పింపడ్డాడు. అలాగే ఏలియా కూడా దేవునికి ఘనత రావాలన్న ఉద్దేశంతోనే అక్కడి నుండి తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడుగా యూదా దేశపు అరణ్యంలోనికి ఆయన వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. భయపడి కాదు ప్రియమైన వాళ్ళారా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. చావు ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలి ప్రియమైన వాళ్ళారా. భక్తులు అలాంటి ఉద్దేశంతో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఒక యేసుక్రీస్తు వారు కూడా చూడగలిగితే చావు ద్వారానే దేవుడు మహిమపరచబడాలి. అందుకే అనేక సందర్భాలలో ఆయన చంపడానికి చూసినా కానీ అది సరైన సమయము కాదు, అక్కడ యెహోవాకు ఘనత దక్కదు అని అక్కడ నుండి తప్పించుకున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. అంటే బ్రతికినా చనిపోయినా ఎవరి కోసం అనమాట? మన కోసం కాదనమాట. మరి ఎవరి కోసం? మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఆలోచించండి, ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట ఆలోచించండి. మనం బ్రతికినను చనిపోయినను ఎవరి కొరకు బ్రతుకుచున్నాం? మన కొరకు కాదు, ప్రభువు కొరకే బ్రతుకుచున్నాము. మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము, ప్రభువుకు మహిమ తెచ్చే వారముగా మనం ఉన్నాము. అది మనం బ్రతుకు నిమిత్తమే కానివ్వండి, చావు నిమిత్తమే కానివ్వండి, ఎవరికి మహిమ కలగాలి? ఆ దేవునికి మహిమ కలగాలన్నప్పుడు ఇక్కడ నిజంగా ఏలియా యెజ్రెయేలు పట్టణంలో గనక చనిపోతే గనక దేవునికి మహిమ దక్కేదా? మహిమ వస్తుందా? ఎవరికి మహిమ వస్తుంది చెప్పండి? ఇజ్రాయెల్ సమాజం మధ్య ఎవరికి మహిమ వస్తుంది? ఏలియాను కూడా చంపించగలిగిన గొప్ప స్థితి ఎవరి దగ్గర ఉందని చెప్తారు? బయలు దగ్గర ఉందని చెప్తారు. ఇక ఏదైతే ఏలియా ప్రూవ్ చేద్దాం అనుకున్నాడో అది ప్రూవ్ అవ్వదు. అక్కడ ఎవరు ప్రూవ్ అవుతారు? ఎవరు దేవుడు అని ప్రూవ్ అవుతారు?
బయలే దేవుడు అన్న విషయాన్ని అక్కడ నిర్ధారించుకుంటారు కనుక అక్కడ ఏలియా మరణం అనేది జరగకూడదు, అక్కడ దేవునికి దానివల్ల మహిమ రాదు. అందుకే అక్కడ నుండి ఏలియా గారు అక్కడ నుండి తన ప్రాణాన్ని కాపాడుకున్నట్టుకు పోయారు, భయపడి పారిపోలేదు. నిజంగా భయపడి పారిపోతే ఇక్కడ వాక్యం డైరెక్ట్గా రాసి ఉంచాడు కదా దేవుడు పారిపోయాడని. కానీ పోయి అని ఉన్నదంటే అక్కడ నుండి తప్పించుకున్నాడు. నీతిమంతుడు అపాయం వచ్చుట్టు చూచి దాన్ని భద్రం చేసుకుంటాడు. అదే బుద్ధిహీనుడైతే ఆపదలో పడతాడు ప్రియమైన వాళ్ళ. కనుక నీతిమంతుడు ఏలియా అన్న విషయాన్ని మనం కొత్త నిబంధనలో మనం చూడగలుగుతున్నాం. కనుక నీతిమంతుడు ఆపద వచ్చుట చూచి ఏమైంది, దాగుకున్నాడు, అక్కడ నుండి బయటపడ్డాడు. ఏలియా బుద్ధిమంతుడు కానీ బుద్ధిహీనుడు కాదు ప్రియమైన వాళ్ళారా. ఆయన బుద్ధిహీనుడు కాడు. చూడగలిగితే ఏదైతే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాల్లో పౌలు గారు మాటలను మనం విన్నామో అదే పౌలు గారు జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన కూడా కొన్ని సందర్భాలలో ఇలాగే చేసినట్లుగా మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చూడండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 23, 24, 25. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు ఎవరిని, పౌలు గారిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. అంటే ఇన్ఫర్మేషన్ తెలియడం కూడా దేవుని చేసే గొప్ప మేలు ప్రియమైన వాళ్ళ. ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానిని మనం విని అలర్ట్ అవ్వాలి. అంటే ఆ ఇన్ఫర్మేషన్ మన వరకు రావడం కూడా అది దేవుని కార్యమే. చూడండి, దేవుని కార్యం, ఆ ఇన్ఫర్మేషన్ రావడం దేవుని కార్యమైతే దానికి తగ్గట్టుగా పౌలు గారు ఏం చేశారు, వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును, వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. పౌలును చంపడానికి అక్కడ యూదులు కాచుకొని ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. గనక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా, దమస్కు పట్టణపు గోడను గుండా అతనిని క్రిందకి దింపారు. ఇప్పుడు ఈ మాటను బట్టి ఏమని అంటాం, అదే పౌలు గారు మాట్లాడారు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు ఆయన రాసిన మాటలే. మరి ఆ మాటలను రాసిన ఆయన జీవితంలోనూ ఇలాంటిది సంభవించింది. ఇలాంటిది సంభవించినప్పుడు ఆయన పిరికివాడని ఎంచుతున్నామా? ఆలోచించండి. ఆయన పిరికివాడని ఎంచుతున్నామా? పిరికివాడుగా గంపలో బడి దాగుండి పట్టణపు ప్రాకారాన్ని దాటాడు అన్న విషయాన్ని మనం చెప్తామా? ఆలోచించండి. పిరికివాడిగా పారిపోయాడని చెప్తామా? లేదే. తెలివిని ఉపయోగించాడన్న మాట మాట్లాడతాం. ఎందుకంటే తర్వాత సందర్భాలలో పౌలు గారు మాట్లాడుతూ నా బలహీనతలు యందే నేను ఎక్కువగా అతిశయిస్తాను, ఎందుకంటే ఆ కార్యాలను బట్టి దేవుడు ఎక్కువగా మహింపరచబడ్డాడు అన్న విషయాన్ని ఆయన చెప్తారు. అదే దమస్కు పట్టణం దగ్గర చనిపోయి ఉంటే ఆయన కార్యాలు జరిగేవా? ఆ కార్యాలను బట్టి దేవుని మహింపరచబడేవాడా? చూడండి, ఏదైతే గంప నుండి ఆయన దాటింపబడ్డాడో దమస్క పట్టణంలో, అదే పౌలు మళ్ళీ ఎక్కడ కనబడతాడు తెలుసా? రోమాలో హతసాక్షిగా కనబడతాడు ప్రియమైన వాళ్ళు. మరి ఇక్కడెందుకు దాచబడ్డాడు? గంపలో దాచబడి ఒక పిరికి వానిలాగా ఎందుకు గోడ దాటించబడ్డాడు? అక్కడెందుకు రోమా ప్రభుత్వం దగ్గర ఇది యేసుక్రీస్తు నిమిత్తం హతసాక్షిగా మార్చబడ్డాడు, హత్య చేయబడ్డాడు? ఆలోచించండి. ఇక్కడ దాగి ఉన్నవాడు అక్కడెందుకు ప్రత్యక్షమయ్యాడు? ఒకవేళ నిజంగా ప్రాణభయంతోనే ఇక్కడ దాగుకొని ఉంటే అక్కడ ప్రాణభయం లేనివాడిగా యేసుక్రీస్తు వారి కోసం హతసాక్షిగా ఎలా నిలబడ్డాడు? ఆలోచించండి. అంటే సమయము కాదు, తగిన సమయము కాదు. ఈ మరణం వల్ల యెహోవాకు మహిమ కలుగదు అని ఆయన మాటలోనే చెప్తున్నాడు. నా బలహీనతలు యందు నేను ఎక్కువ అతిశయిస్తాను, ఎందుకంటే నా బలహీనతలను బట్టే దేవుడు మహిమ పరచబడ్డాడు. ఒకవేళ దమస్కులో చనిపోయి ఉంటే కనుక ఆయన అన్ని వరల్డ్ ట్రిప్స్ వేసి ఉండేవాడు కాదు ప్రియమైన వాళ్ళ. మిషనరీ యాత్రలు జరిగేవి కావు. అనేక సంఘాలను స్థాపించేవాడు కాదు. అనేకులను దేవుని మార్గంలో స్థిరపరిచే స్థితి ఉండదు, దేవుని మహిమపరిచే స్థితి కూడా ఉండదు రోమా గవర్నమెంట్ దగ్గర. కనుక సమయం ఇది కాదు. దమస్కులో చనిపోవడం అనేది సమయం కాదు, కానీ రోమాలో చనిపోవడం అనేది సమయం ప్రియమైన వాళ్ళ. అది దేవునికి మహిమ తెచ్చే మరణం. అది
ఆలోచించండి. మరి ఏలియా గారు కూడా ఆ రకంగానే ఆలోచిస్తున్నారు. ఒక యేసుక్రీస్తు వారి విషయంలో చూసాం, ఒక పౌలు గారి విషయంలో చూసాం, ఇప్పుడు ఏలియా గారి విషయంలో మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఏలియా గారు భయపడి పారిపోయారని మనం ఎందుకు అనుకుంటున్నాం? తప్పుగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అంతకు ముందు భయపడిన దాఖలాలు లేవు అస్సలు. రాజు సముఖానికి వెళ్ళినప్పుడు కానీ, ఆ కరువు వచ్చినప్పుడు కానీ, ఆ కరువు తన మీద కూడా ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసినప్పటికీ కానీ, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలందరూ నా మీద కక్ష కట్టారు, ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం వల్ల నా ప్రాణం మీదకి ముప్పు వస్తుంది అన్నప్పుడు ఆయన అక్కడికి వెళ్లకుండా ఉన్నాడా? వెళ్ళాడు. అలాగే ఆహాబు రథము కంటే ముందుగా ఇజ్రాయేల్ గుమ్మానికి, ఎవరైతే ఇజ్రాయేలు ఇంకో మమ్మల్ని శ్రమపరుస్తున్నాడు ఏలియా, ఈయన్ని హతమార్చాలి అని ఆలోచన కలిగి ఉన్న అటువంటి ప్రజల దగ్గరకు ఏలియా వెళ్ళినట్లుగా ఎన్ని సందర్భాల్లో మనం చూడగలిగితే, ఏలియా ఎక్కడ భయపడిన దాఖలాలే లేనట్లుగా కనబడుతున్నాయి. అలాంటి ఏలియా రాత్రికి రాత్రే భయపడ్డాడని మనం అలా అనుకోగలుగుతాం చెప్పండి? మనం చదవడంలో లోపం ఉంది ప్రియమైన వాళ్ళ, మనం చదవడంలో లోపం. అందుకని అన్నాడు. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకే పారిపోయి అనలేదు, పోయి అనుంది. భయపడలేదు ప్రియమైన వారు. అది సమయము కాదు. తన ప్రాణాన్ని అక్కడ ఇవ్వడానికి అది సమయము కాదు. అక్కడ దేవునికి మహిమ కలుగదు. ఇంకో సందర్భాన్ని చూడగలిగితే, అతడు ఈ సమాచారము తెలుసుకొని అనుంది. అతడు ఈ సమాచారము తెలుసుకొని, ఒకవేళ నిజంగా పై మాటను బట్టి చూడగలిగితే, రెండో వచనం చూడగలిగితే, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానము పంపించెను, రేపు ఈ వేళకు నేను ఈ ప్రాణమును ఒకని ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక. ఈ సమాచారం తెలుసుకున్నాడు. ఏదో ఒక రకంగా ఈ సమాచారం అతని యొద్దకు వచ్చింది ప్రియమైన వారలారా. ఒకవేళ నిజంగా ఆయన చంపబడాలని అంటే ఆయనకి తెలియకుండానే చంపబడచ్చు. ఆయన ఒకవేళ నిజంగా చంపబడాలి, ఆ సమయంలో చంపబడాలంటే నిజంగానే ఆయన చంపబడచ్చు. కానీ ఆయన చంపడానికన్నా ముందే ఏమొచ్చింది? ఆయన దగ్గరికి సమాచారం వచ్చింది. అంటే సమాచారం రావడం కూడా దేవుని చిత్తమే ప్రియమైన వారలారా. సమాచారం రావడం కూడా దేవుని చిత్తం. ఒకవేళ దేవుని చిత్తం అక్కడ లేదనుకోండి, ఈ సమాచారం రాదు. ముందే ఎవరు హతమైపోతారు? ఏలియా హతమైపోతాడు. ఎందుకంటే ఏలియా ఎక్కడున్నాడు? ఇజ్రాయేల్ పట్టణంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే రాణి ఎక్కడైతే నివాసం ఉంటుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఏలియా బస చేసినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఒకవేళ నిజంగా ఈ వర్తమానము గురించి మనం ఆలోచించకపోతే డైరెక్ట్గా ఏలియా చంపబడాలి. కానీ ఏలియాకి ఈ వర్తమానం ఏదో ఒక రకంగా ఆయన యొద్దకు చేరిందనంటే ఈ వర్తమానాన్ని ఎవరు చేరవేశారో ఆలోచించండి. దేవుడే చేరవేశాడు ప్రియమైన వారలారా. అంటే చేరవేసిన వర్తమానాన్ని బట్టి ఆయన ఆ వర్తమానానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ రియాక్ట్ అవ్వడాన్ని మనం ఎలా చూపెడుతున్నాం అంటే తప్పుగా చూపెడుతున్నాం. ఈ రియాక్ట్ అవ్వడం అనేది మనం ఎలా చూపెడుతున్నాం? తప్పుగా చిత్రీకరిస్తున్నాం. ఒకవేళ నిజంగా అది తప్ప రైట్ అన్నది మనం ఇంకొక సందర్భాన్ని బట్టి మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 16-17 వచనాలు. యెరూషలేములో యూదులు అతని మీద నేరము మోపి, ఎవరు? పౌలు గారి మీద నేరము మోపి ఆయనను ఏం చేస్తారంటే అధికారికి అప్పచెప్తారు. అధికారికి అప్పచెప్పిన తర్వాత కూడా పౌలు మీద చాలా గట్టిగా కుట్ర చేస్తారు. ఈయన చంపితేనే కానీ మేము ఆహారము పుచ్చుకొనము అనే కుట్రను చేస్తారు. అయితే ఈ కుట్ర విషయం ఎవరికి తెలిసింది అని చూడగలిగితే, అయితే పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. ఒకవేళ కుట్ర చేశారు అన్న సంగతి పౌలుకు గనక తెలియబడకపోతే పౌలు డైరెక్ట్గా హతమైపోయాడు. కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ని పౌలుకి అందించడంలో ఏంటి, అక్కడ పౌలుని అలర్ట్ చేశాడు. ఆ సందర్భానికి తగ్గట్టుగా పౌలుని రియాక్ట్ అవ్వమని దేవుడే ఇన్ఫర్మేషన్ పౌలుకి చేరవేసినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, వినేసి ఊరుకున్నాడా? ఇన్ఫర్మేషన్ వినేసి ఊరుకున్నాడా మూర్ఖుల్లాగా? లేదు ప్రియమైన వారలారా. ఏది జరగని నా దేవుడు ఉన్నాడు, ఏది జరగని నా దేవుడు ఉన్నాడు అని మూర్ఖతను ప్రవర్తించలేదు. దేవుడు ఉన్నాడు కనుకనే సమాచారాన్ని ఇచ్చాడు.
దేవుడు తనతో ఉన్నాడు కనుకనే తనకు రహస్యముగా ఏదైతే గూఢచర్యం చేస్తున్నారో అక్కడ ఆయన కుట్ర చేస్తున్నారో ఆ కుట్రను బయలుపరిచాడు. ఎవరికి? పౌలుకి, తన మేనల్లుడి ద్వారా. ఒకవేళ దేవుడే కలుగు చేసుకోలేదనుకోండి, ఆ విషయం పౌలు గారి వరకు తెలియకపోవచ్చు. ఆయన తర్వాత ఆ కుట్రలో పాత్రదారుడు కావచ్చు. కానీ విషయం తెలిసిందంటే దేవుని చిత్తం అక్కడ ఉంది ప్రియమైన వాళ్ళారా. గనుక సమాచారం ఇప్పుడు పౌలు దగ్గరికి వచ్చింది. పౌలు ఏం చేశాడు చూడండి. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొని వాళ్ళని ఉన్నాడని చెప్పాను. శతాధిపతి సహస్రాధిపతి యొద్ద అతన్ని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి, నీతో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నా ఈ పడుచువానిని నీ యొద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగినని చెప్పాను. సహస్రాధిపతి అతను చేయి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి, నువ్వు నాతో చెప్పుకోవాల్సింది ఏది అని ఒంటరిగా అడిగాడు. అందుకతడు, నీవు పౌలును గురించి సంపూర్తిగా విచారింపబోనట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావాలని నిన్ను వేడుకొనుట యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనరని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకున్న వాళ్ళని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, నీవు నాకు ఈ సంగతి తెలిపితవని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను. శతాధిపతుల్లో ఇద్దరిని తన యొద్దకు పిలిచి, కైసరయ వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్స్ నద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. చూడండి, సమాచారము పౌలు దగ్గరికి వచ్చింది అని అంటే అందులో దేవుని చిత్తం ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆ సమాచారాన్ని బట్టే పౌలు ఏం చేశాడంటే వాళ్ళ ఆలోచనలను ఖండించినట్లుగా, వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకంగా పని జరిగేటట్లుగా అక్కడ శతాధిపతితో కార్యాన్ని జరిగించాడు. అంటే అలారం రాగానే వెంటనే ఏమైంది, పౌలు గారు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత తనకు అనుగుణంగా పరిస్థితులను దిద్దుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఒకవేళ అదే గనక ఆయన మూర్ఖుడిగా అక్కడ ఉండిపోతే గనక సమాచారం వచ్చినా పర్లేదుగో దేవుడు చూసుకుంటాడన్న ఆ మూర్ఖతను అక్కడ ఆయన ప్రదర్శిస్తే గనక మరుసటి ఉదయాన్నే ఆయన ఏమవుతాడు, ఆ కుట్రకు ఏమవుతాడు, బాధితుడవుతాడు. కానీ అలర్ట్ రాగానే వెంటనే ఆయన తను సర్దుకున్నాడు ప్రియమైన వాళ్ళ. వెంటనే శతాధిపతికి విషయాన్ని తెలియపరిచిన తర్వాత మొత్తం ఆ సిచ్యుయేషన్ యొక్క రూపురేఖలే మారిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. భద్రతగా ఫెలిక్స్ దగ్గరకు ఆయన కొనుక్కోబడినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే సమాచారం నీ యొద్దకు వస్తుందనంటే నిన్ను జాగ్రత్త పడొద్దనా? జాగ్రత్త పడమని ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త పడమని. కానీ ఏలియా విషయం దగ్గరికి వచ్చినప్పటికీ ఆ సమాచారానికి ఆయన తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నప్పుడు దానిని మనం అలా చెప్తున్నాం, ఆలోచించండి. భయపడ్డాడు అన్న విషయాన్ని చెప్తున్నాం. ఈ సమాచారం తెలుసుకొని తన ప్రాణంను కాపాడుకున్నట్టుకే పోయి అని ఉంది. ఒకవేళ నిజంగా చనిపోవాలంటే కనుక ఈ వార్త రావాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమాచారం ఆయన వద్దకు వచ్చిందంటే అది దేవుడే ఆయన వద్దకు రప్పించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు ఆ వర్తమానాన్ని విని అలర్ట్ అయినట్టుగా తర్వాత పరిస్థితులను ఆయనకు అనుగుణంగా మార్చుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగే ఇక్కడ ఏలియా కూడా సమాచారం రాగానే తాను ఆ పరిస్థితుల నుండి కాపాడుకోవడానికి తాను ప్రయత్నించినట్లుగా మనకు కనబడుతుంది. ఒకవేళ ప్రయత్నించని వాడైతే గనక అప్పుడు ఏలియా ఏమవుతాడో తెలుసా, మూర్ఖుడు అన్న మాటను మనం చెప్తాం. ఎందుకంటే అలర్ట్ వచ్చింది,
నీకు సమాచారం వచ్చింది, సమాచారం వచ్చినా ఆ సమాచారానికి స్పందించిన వాడైతే కనుక దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు మనం ఉన్న మాటలు భయపడి పారిపోయాడు అని అంటున్నాం కదా, లేదు దేవుడే చూసుకుంటాడు అన్న ఆలోచనతో అక్కడ ఏలియా ఉండిపోయాడు అనుకోండి, అది ఏమవుతుందంటే మూర్ఖత అవుతుంది. సమాచారం వచ్చింది దేనికి? అక్కడి నుండి తప్పింపబడాలి. ఎందుకంటే అక్కడ ఏలియా మరణం అవడం వల్ల దేవునికి మహిమ కలగదు. అందుకనే దేవుడు ముందుగానే సమాచారాన్ని ఏలియాకు చేరవేసినట్లుగా ఆ సమాచారానికి తగ్గట్టుగానే ఏలియా స్పందించి అక్కడ నుండి ప్రయాణమే యూదా దేశపు బయర్షబాకు వచ్చి అక్కడ నుండి అరణ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనకు ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన వల్ల సమాచారాన్ని అందుకున్నవాడుగా సమాచారానికి తగ్గట్టుగా ప్రవర్తించాడు, మూర్ఖతను చూపించలేదు. ఇదిగో దేవుడే చూసుకుంటాడు, ఏదైనా పర్లేదు దేవుడే చూసుకుంటాడు అన్న ఆ మూర్ఖతను ఆయన ప్రవర్తించలేదు. ఆయన బుద్ధిమంతుడు, రోషము కలిగిన వాడు. ఆయన బుద్ధిమంతుడు, రోషము కలిగిన వాడు. అపాయం రావడం చూసినప్పుడు అదే అపాయంలో ఉండాలని ఆయన, ప్రమాదానికి గురవ్వాలని ఆయన ఆశపడలేదు. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రమాదం నుండి బయటపడడానికే నాకు ఈ సంకేతం వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకున్న వాడిగా అక్కడి నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయి కాదు, ఎందుకంటే ఆ మరణం వల్ల దేవునికి ఎటువంటి మహిమ దక్కదు. సమాచారం రావడమే దేవుని కార్యం. ఆ దేవుని కార్యానికి లోబడిన వాడుగా ఎక్కడికి వెళ్ళాడు? అక్కడి నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి యోధా దేశానికి వెళ్ళిపోయాడు. కానీ దాన్ని మనం ఎలా చిత్రీకరిస్తున్నాం? భయపడి పారిపోయాడు. యేసుక్రీస్తు వారి విషయంలో ఆ మాట మాట్లాడగలుగుతున్నావా? పౌలు గారి విషయంలో మాట మాట్లాడగలుగుతున్నావా? ఏలియా విషయంలో ఈ మాట నేను ఎలా మాట్లాడగలుగుతున్నాం అంటే సందర్భాన్ని మనం సరిగా చదవలేదు. ప్రియమైన వాళ్ళ సందర్భాన్ని మనం సరిగా చదవలేదు. ఇంకా పైన చూడగలిగితే 19వ అధ్యాయం 1వ వచనం, ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక. ఏమండి, ఆల్రెడీ ఒక సందర్భం జరిగింది. ఏంటా సందర్భం అనంటే, ఏలియా గారు వర్షము కురవదు ఆహాబు సన్నిధికి వచ్చి, ఆహాబు ఉన్న రాజ్యంలోనికి అతని సముఖానికి వచ్చి ఏమని చెప్పాడు? నా మాట ప్రకారం అగునుగాక, వర్షమైనను మంచైనను రాబో కాలాలలో కురవదు అన్న మాటని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే ఇది జరగదులే అని అనుకున్నారు. కనుకనే ఆ రోజు ఏలియా మీద ఎటువంటి చర్యను ఆహాబు కానీ యెజెబెలు కానీ చేపట్టలేదు. కానీ తర్వాత సందర్భాలను చూడగలిగితే ఆ కరువు ఎప్పుడైతే వారి మీద తాండవిస్తుందో దీనికి కారకుడైన ఏలియాను పట్టుకోవాలని ఎక్కడెక్కడ నెతకలేదు. జనమైనను రాజ్యమైనను దేశమైనను లేదు. ప్రియమైన వాళ్ళారా, ఏలియాను వెతికించుటలో ఎంత ఖర్చు చేసి ఉంటారు, ఎంత టైంను వెచ్చించి ఉంటారో ఆలోచించండి. ఎందుకు ఎంత టైంను వెచ్చించారు? ఆ రోజు వదిలిపెట్టారు గనక ఏలియాని ఈరోజు ఆయన్ని పట్టుకోవడానికి ఎంతగా వెతుకులాటను కొనసాగించారు. అంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరికి? ఆహాబుకు కానీ యెజెబెలుకు కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ అంటే, ఈయన్ని వదిలిపెడితే గనక ఈయనకి మనకి కనబడడు, ఎంత వెతికిచ్చినా కనబడడు అన్న విషయం ఒక ఎక్స్పీరియన్స్ వారికి ఉన్నది అన్నప్పుడు మరలా యెజెబెలు ఏం చేస్తుందో చూడగలిగితే ఇక్కడ దానికి విరుద్ధంగా చేస్తుంది. ఈ వర్తమానం పంపించడాలు ఇవన్నీ ఎందుకంటే ఆలోచించండి. ఈ వర్తమానం పంపించడాలు ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా సీక్రెట్గా ఏలియాని చంపించవచ్చు కదా, సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు కదండి ఏలియా మీద. ఆలోచించండి, ఏలియాకి వర్తమానం పంపించాల్సిన అవసరం లేదు. సడన్గా వెళ్ళి ఏలియా మీద పడి ఆయన్ని చంపించవచ్చు. కానీ ఇక్కడ ఒక స్ట్రాటజీ, ఒక పన్నాగము పన్నుతుంది. ఒకవేళ నిజంగా ఏలియాను చంపాలనుకున్నప్పుడు ఈ వర్తమానాలు ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్గా ఏలియా తన పట్టణంలోనే ఉన్నాడు కనుకనే ఇంటెలిజెన్స్ వర్గాలను పిలిపించి ఏం చేయించవచ్చండి? ఏలియాను కనుగొని ఏలియాను చంపింపజేయచ్చు డైరెక్ట్గా. కానీ అలా చంపడానికి ఇష్టపడట్లేదు. వర్తమానాన్ని పంపుతుంది. ఆల్రెడీ ఒకసారి జరిగిన సందర్భం తెలిసి ఏలియాని వదిలిపెట్టారు, మళ్ళీ పట్టుకోవడం వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు కూడా ఈ వర్తమానం ద్వారా ఏలియా ఈ వర్తమానం తెలుసుకున్న తర్వాత పారిపోతాడన్న విషయం తెలుసు కదా. ఆలోచించండి, యెజెబెలుకి
కనుక అలా పారిపోకుండా ఉండాలంటే ఈ వర్తమానాలు ఏమీ తెలియకూడదు, ఆయన డైరెక్ట్గా పట్టుకోవాలన్నది యెజెబెలుకి ఉండాలి. కానీ అవన్నీ తెలిసినప్పటికీ కూడా యెజెబెలు ఈ రకమైన యోచన చేస్తుందంటే ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది, ఇందులో ఏదో స్ట్రాటజీ దాగి ఉంది, వ్యూహం దాగి ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతే కదండి, ఆలోచించండి. ఆల్రెడీ ఒకసారి వదులుకున్నారు, మళ్ళీ పట్టబడడానికి ఎంత వెతికినా పట్టబడలేదు. అలాంటిది ఇప్పుడు ఏలియాని వదిలిపెడితే పట్టుబడతాడో ఆలోచించండి. ఇంత టైం ఇస్తే రేపటి ఈ సమయానికి నీ ప్రాణము వీరిలో ఒకని ప్రాణం వలె అవ్వకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగుజేయునుగాక అని రేపటి వరకు టైం ఇస్తుంది అని అంటే ఆలోచించండి. ఈ వర్తమానం తెలిసిన ఏలియా పారిపోడా? అంటే ఈ వర్తమానం ఇవ్వడంలో ఏదో ఉద్దేశం ఉంది ప్రియమైన యెజెబెలుకి. ఏంట ఉద్దేశం అని చూడగలిగితే, ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. ఏంటి, ఎవరి ప్రభావం ఇజ్రాయేలీల్లో కనుమరుగైపోయింది ఆ పరిస్థితులను బట్టి అని చూడగలిగితే, బయలు యొక్క ప్రభావము ఏలియాను బట్టి కనుమరుగవుతున్న పరిస్థితులు ప్రియమైన వాళ్ళారా. ఇంకా యెజెబెలు మీద కూడా వాళ్ళు తక్కువ దృష్టికి వచ్చే స్థితి ఇజ్రాయెల్లో నెలకొంది. ఎందుకంటే యెజెబెలు చెప్పినట్లుగా ఏ కార్యము జరగలేదు, బయలు చెప్పినట్లుగా ఏ కార్యము జరగలేదు, బయలు ప్రవర్తలు చెప్పినట్టుగా ఏ కార్యము జరగలేదు. వాళ్ళ చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా కార్యం జరిగినట్లుగా ఇజ్రాయేలీలు గమనిస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. అలాంటి పరిస్థితుల్లో ఈ సమాచారాన్ని ఎలా ప్రాకింపు వేసిందో చూడగలిగితే, ఒక దూతను ఏర్పాటు చేసి ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. అంటే ఇంకా బయలు ప్రభావము ఉన్నది అన్నట్లుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రేమ వల్ల ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది ఏలియాని బట్టి. ఏలియా దేవుడే నిజమైన దేవుడు అన్నది ఏలియాని బట్టి ప్రకటన జరిగింది అక్కడ. కానీ ఇంకా బయలు ప్రభావం ఉన్నదన్నట్లుగా ఒక రూమర్ని క్రియేట్ చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. అది రూమర్ని క్రియేట్ చేసి ఆ సమాచారాన్ని ఎక్కడికి పంపించింది? డైరెక్ట్గా ఏలియా దగ్గరికి వెళ్ళలేదు. అది సమాచారం ఎక్కడికి వెళ్ళింది? ఇజ్రాయెల్ ప్రజల్లోనికి వెళ్ళింది ఆ సమాచారం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ రకంగా ఆలోచించడం ప్రారంభించారు? అయితే బయలు ప్రభావం ఇంకా ఉన్నది. ఇదిగో మా రాణి మీదకు ఈ అపాయం రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఎవరిని హతము చేయాలి? ఏలియాను హతము చేయాలి అన్న ఆలోచనకు వారిని రప్పించడానికి, వారిని ఆ రకంగా ప్రేరేపించడానికి ఈ సమాచారాన్ని ప్రజల మధ్యకు ఆమె చేరవేసింది. చూడండి ఎంత స్ట్రాటజీ ఉందో. ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన సంగతి ఇజ్రాయెల్లో ఇది ప్రభావితం కాకుండా ఉండాలి, ప్రబలం కాకుండా ఉండాలంటే మళ్ళీ నేను ఒక పన్నాగాన్ని పన్ని మళ్ళీ బయలు సైడ్కు వీళ్ళందరినీ రప్పించాలన్న ఉద్దేశంతో ఏం చేసిందంటే, ఇదిగో ఏమని మాట్లాడుతుంది, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె. ఎవరిలో ఒకని ప్రాణం వలె? 450 మందిని బయలు ప్రవక్తలను చంపించాడు కదా. బయలు మీద ఆధారపడి ప్రవచిస్తున్న ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఎవరు చంపించారు? ఏలియా చంపించాడు. ఇప్పుడు ఎవరి ప్రభావం ఉన్నట్టుగా చూపెడుతుంది చూడండి, వారిలో ఒకని ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయును గాక. ఒకవేళ ఏలియా చనిపోకపోతే ఏ దేవుడు ఎవరిని బట్టి ఏలియా మీద ప్రతీకారాన్ని తీయడానికి చూస్తుంది? బయలు ప్రవక్తలను బట్టి ఏలియా మీద ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి చూస్తుంది. ఇప్పుడు ఏ దేవుడు ఆలోచించండి? బయలుదేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక. ఇదిగో ఏలియా చనిపోకపోతే నా మీదకు ఏమొస్తుంది? అపాయము ఆ దేవుడు బయలుదేవుడు తీసుకొని వస్తాడు అన్న వర్తమానాన్ని డైరెక్ట్గా ఏలియా దగ్గర పంపించలేదు. ఒకవేళ డైరెక్ట్గా ఏలియా దగ్గరికి పంపించగలిగితే కనుక అక్కడే ఏలియాని హతమార్చాలి. ఈ వర్తమానం అనేది ఎందుకు? కానీ వర్తమానాన్ని సిద్ధపరిచి ఒక దూతను పంపించిందంటే ఆ దూత ద్వారా ఆ వర్తమానం ఎక్కడ ప్రబలాలని ఆలోచించింది? ఇజ్రాయేల్ ప్రజల్లో ప్రబలాలని ఆలోచించింది. ఇదిగో దేవుడు నిజంగా రాణి మీదకి అపాయం తీసుకుని వచ్చేస్తాడేమో. కనుక మనం ఏం చేయాలంటే రాణి మీదకి అపాయం రాకుండా ఉండినట్లు ఎవరిని చంపాలి? ఇప్పుడు ఏలియాని చంపాలి. ఇందుకే ఇక్కడ యెజెబెలు చంపుతాదా అన్న విషయం ఉన్నదా? ఇజ్రాయెల్ చంపుతారన్న విషయం ఉందా? ఆలోచించండి. ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని, ఈ సందర్భాన్ని?
ఇక్కడ మనకు ఉంటే ఇక్కడే ఉండిపోతే మనకు అర్థం కాదు. కిందకి వెళ్తే అసలు ఏలియాని ఎవరు చంప చూపుచున్నారో మనకు అర్థమవుతుంది. దానిని బట్టి ఆ యెజెబెలు స్ట్రాటజీ వ్యూహం ఏంటో అన్నది మనకు అర్థమవుతుంది. కిందకి చూడండి, 9-10 వచనాలు. గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగుగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకే చూచుచున్నారు. వారు అన్నాడా, అది అన్నాడా? ఆలోచించండి. యెజెబెల్ అన్నాడా, ఇజ్రాయేల్ అంటున్నాడా? చూడండి మళ్ళా, మహారోషము గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకే చూచుచున్నారని మనవి చేశాను. ఎవరు కూడా తన ప్రాణమును తీసివేయుటకు చూచుచున్నారు? పైన ఎవరితో స్టార్ట్ చేశాడు చూడండి, ఇజ్రాయేలు వారు. గో ఇచ్చటి నువ్వేమి చేయుచున్నావు అని ఏలియాను అడగగా అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను తోసివేశారు, నీ బలిపీఠాలను పడగొట్టేశారు, నీ ప్రవక్తలను చంపేశారు. ఇప్పుడు నీ కోసం రోషంగా నించున్న నన్ను కూడా చంప చూస్తున్నారు. ఏంటి, యెజెబెలు కదా చంప చూస్తున్నది ఇజ్రాయేలీలా? అంటే యెజెబెలు ఎలాంటి వ్యూహాన్ని పన్నిందో చూడగలిగితే బయలు ప్రభావాన్ని ఇంకనూ కొనసాగింపనియాలి ఇజ్రాయేలీల్లో. యెహోవా నామం ఏదైతే ప్రకటన చేయబడిందో అది మరుగు చేయబడాలి. మళ్ళా బయలు అనేది వాళ్ళలోనికి జీవం పోసుకోవాలి అన్న ఉద్దేశంతో ఏమని చెప్పిందంటే, ఇదిగో నా మీదకి ఏలియా చనిపోకపోతే నా మీదకి అపాయం వస్తుంది అన్నట్టుగా అక్కడ ఈ ప్రకటనను ఎవరి దగ్గర తీసుకెళ్ళింది? ఇజ్రాయేల్ జనాల్లోనికి తీసుకెళ్ళింది. ప్రియమైన, ఇప్పుడు ఇజ్రాయేల్ జనాలు ఏమవుతారు ఆలోచించండి. ఈ ప్రేరేపణ అందుకున్న వారు, ఇదిగో రాణి మీదకి బయలు దేవుడు అపాయం తీసుకుని వస్తాడట కనుక ఇప్పుడు అపాయము రాణికి రాకుండా ఉండాలంటే ఏలియాను మనమే చంపాలి అన్న ప్రేరణను ఆవిడ ఇజ్రాయేల్కి ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఎవరిని ఎదుగుతున్నారు? ఏలియాని చంపడానికి ఎవరిని ఎదుగుతున్నారు? ఆలోచించండి. ఎవరిని ప్రేరేపించింది ఆ రకంగా? ఇజ్రాయేలీలను ప్రేరేపించింది. ప్రియమైన వాళ్ళారా, ఎవరి ప్రభావము అణచడానికి? ఏలియా దేవుడు నిజమైన దేవుడు అన్న ప్రకటన ఏదైతే చేశాడో ఆ ఏలియా ఆ మాట ప్రభావాన్ని అణిచివేయడానికి ఈవిడ మళ్ళా సరికొత్త వ్యూహాన్ని పన్నినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇదిగో బయలు ఇంకా ఉన్నాడు, బయలు సజీవంగానే ఉన్నాడు. ఇదిగో ఆ ప్రవక్తలలో ఒకని ప్రాణం వలె వీడి ప్రాణం అవ్వకపోతే గనక దేవుడు నాకు గొప్ప అపాయాన్ని కలుగు చేస్తాడు. రేపటి దినములోగా ఏలియా చనిపోకపోతే ఏలియా చనిపోకపోవడాన్ని బట్టి బయలుదేవుడు నాకు అపాయాన్ని కలుగు చేస్తాడు అన్న మాటను ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజల మధ్య ఆ వర్తమానాన్ని పంపించిందో, ఈ వ్యూహాన్ని పన్నిందో, ఇజ్రాయేలు ప్రజలు ఆ మాటకు ప్రేరేపితులై ఏం చేస్తున్నారంటే ఏలియాను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ కింద వచనాన్ని బట్టి మనం చెప్పచ్చు, చంప చూస్తున్నది యెజెబెలు కాదు. యెజెబెలు కేవలం వర్తమానాన్ని పంపి ప్రజలను ప్రేరేపించింది. కానీ ఎవరు ఏలియాని చంపడానికి పూనుకున్నారు అని చూడగలిగితే ఎవరు? ఇజ్రాయేలీలు. అంటే ఎంతగా ప్రేరేపించగల మైండ్ ఉందో యెజెబెలుకి ఆలోచించండి. ఆల్రెడీ ఆహాబును ఆడుకుంటుంది. ఆహాబును తన మాట చెప్పిన ప్రేరేపిస్తూ ఆహాబుని ఆడుకుంటుంది. యెహోవా దేవుడి కాసి కాకుండా బయలు దేవత వైపుకు ఆహాబుని తిప్పేసి అనేకమైన చెడు కార్యాలు చేయించేస్తుంది. రాజునే తిప్పగలిగింది, ప్రజలను తిప్పలేదా? ఆలోచించండి. ప్రజలను కూడా తిప్పగల సమర్థురాలు. చూడండి, అవునా కాదో విషయాన్ని మనం చూద్దాం. 21వ అధ్యాయము 25వ వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడును లేడు. అంటే రాజ్యాన్ని పాలించే రాజునే తన మాటల ప్రేరణ చేత యెహోవాకు విరుద్ధంగా తిప్పిన ఆ స్థితి కలిగినది ప్రజలను తిప్పలేదా? ఆలోచించండి. ప్రజలను తిప్పలేదా? ప్రజలను కూడా తిప్పడానికే ఈ సమాచారాన్ని పంపింది. ప్రియమైన వాళ్ళారా, డైరెక్ట్గా వెళ్ళి ఏలియాని చంపితే అక్కడ ఏ ప్రభావం ఉండదు, బయలు ప్రభావం కానీ యెజెబెలు ప్రభావం కానీ ఉండదు. కానీ
ఈ వర్తమానం ప్రజల్లోనికి వెళ్ళి ఏలియా చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఎవరు మళ్ళీ పిక్చర్లోనికి వచ్చేస్తారు? యెజెబెలు, బయలు ఇద్దరు పిక్చర్లోనికి వచ్చేస్తారు. కనుక వాళ్ళు పిక్చర్లోకి వచ్చారంటే ఇజ్రాయిల్ అందరూ ఎక్కడ వెళ్ళినట్టు? ఇజ్రాయిల్ అందరూ మళ్ళా బయలుకు మోకాళ్ళు ఉండే స్థితికి వెళ్ళిపోతారు ప్రియమైన వాళ్ళ. ఈ స్ట్రాటజీ ఎవరు పన్నారు? యెజెబెలు పన్నింది. అయితే దీన్ని బ్రేక్ చేయడానికి ఏలియా తీసుకున్న స్టెప్ ఇప్పుడు సరైనదో కాదో మీరే చెప్పాలి. ఏమన్నది? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకుంటుకే పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని అతన్ని ప్రార్థించను. ఇలా ప్రార్థన చేయడానికి ఎంత టైం గడిచింది? ఆల్రెడీ యెజెబెలు ఇచ్చిన టైము గడిచిపోయింది. అంటే ఇప్పుడు యెజెబెలు ఇచ్చిన టైం గడిచిపోయింది అంటే ఆ టైంలోకి ఎవరు చనిపోలేదు? ఏలియా చనిపోలేదు. ఏలియా చనిపోకపోతే ఏమొస్తుందని చెప్పింది? ఆమె మీదకి అపాయం వస్తుందని చెప్పింది. కనుక ఇప్పుడు అక్కడ నుండి ఏలియా పోయి చనిపోకుండా ఉండడాన్ని బట్టి ఎవరు అబద్ధం అని ప్రూవ్ చేస్తున్నాడు ఏలియా? ఆలోచించండి. ఎవరి మాట అబద్ధం అని ప్రూవ్ చేశాడు? యెజెబెలు మాట అబద్ధం అని ప్రూవ్ చేశాడు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఆయన చనిపోలేదు, ఆమె మీదకి ఏ అపాయము రాలేదు. ఆ దేవుడు ఏదైతే దేవుడిని నమ్ముతుందో ఆ దేవుడి వల్ల ఎటువంటి అపాయము రాలేదు. తర్వాత కాలంలో కూడా ఆమె బ్రతుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రజలు దాన్ని దృష్టించుతున్నారు. కనుక ఇది కూడా దేవునికి మహిమకరముగానే ఏలియా చేసిన కార్యముగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ యెజెబెలు మాట నెరవేరకుండా ఏం చేశాడంటే ఆయన అక్కడ నుండి తప్పించుకొని అరణ్య ప్రాంతానికి ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయాడు. ఏదైతే యెజెబెలు టైం ఇచ్చిందో ఆ టైమును మించిపోయి ఏలియా బ్రతికి ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. తర్వాత 40 దినాల ప్రయాణాన్ని చేసి హోరేబు కొండకు వెళ్తాడు, అక్కడ దేవునితో గడుపుతాడు. తర్వాత కూడా ఏలియా బ్రతికి ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. దీన్ని బట్టి ఎవరిని తప్పని ప్రూవ్ చేస్తున్నాడో ఆలోచించండి. యెజెబెలు చర్యలను తప్పని ఏలియా ప్రూవ్ చేయడానికి వర్తమానం అందుకున్న వెంటనే అక్కడ నుండి తను తాను కాపాడుకోవడానికి ఆయన అక్కడ నుండి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అంతేగాని ప్రాణం మీద ప్రీతితో అక్కడ నుండి పారిపోయిన వాడు కాదు ప్రియమైన వాళ్ళ ఏలియా. అక్కడ చనిపోవడం వల్ల దేవునికి ఏ రకంగానూ మహిమ తీసుకురాదు. మహిమను తీసుకొచ్చే పరిస్థితులు వేరే ఉన్నాయి. కనుక ఊరకనే వ్యర్థంగా నా ప్రాణాన్ని ఇక్కడ ఇవ్వలేను అని చెప్పి ఏలియా అక్కడి నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దూరముగా అక్కడ నుండి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఇంతకీ ఎవరు చంపజూచుతున్నారంటే, ఎవరిని ప్రేరేపించిందంటే వర్తమానం ద్వారా ఇజ్రాయేలీలను ఆమె ప్రేరేపించింది. తనకు అనుగుణంగా ప్రేరేపించి ఏలియాను ఇజ్రాయేలీతోనే చంపజూస్తుంది. ఒకవేళ ఇజ్రాయేలీలే ఏలియాను చంపితే గనక ఎవరు దేవుడని ఒప్పుకుంటారు? ఆలోచించండి. బయలే దేవుడని ఒప్పుకుంటారు ప్రేమ వల్ల. ఆ రకముగా ఇజ్రాయేల్ అందరినీ మళ్ళా ఏలియా ఎంతటి కార్యాన్ని జరిగించినప్పటికీ కూడా ఆ ప్రభావం వారి మీద ఏ రకముగానూ లేకుండా మళ్ళీ వాళ్ళందరూ బయలు తట్టుకు తిరిగేటట్లుగా ఆమె ప్లాన్ అమలు చేసింది. మనం ఒకరు చంపాలనుకుంటే డైరెక్ట్ చంపొచ్చు ఏలియాని. తన దగ్గర అంతటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆమె రాణి కనుక ఏదైనా చేయగల సమర్థురాలు. అలాంటి చేయగల సమర్థురాలైన ఆమె ఎందుకు వర్తమానాన్ని పంపించి అది ఏలియాకి లీక్ అయ్యేటట్లుగా చేసింది? ఆలోచించగలిగితే ఇది దేవుడు తన వరకు ఏలియా వరకు ఈ సమాచారాన్ని తీసుకుని వచ్చాడు అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. అది తీసుకొచ్చిన వర్తమానాన్ని బట్టి ఆయన అక్కడ నుండి వైదొలగాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇజ్రాయెల్లోనికి ఈ వర్తమానం వెళ్ళి ఎవరి ప్రభావాన్ని మళ్ళా నిరూపించడానికి ఆమె ప్రయత్నించిందంటే బయలు ప్రభావాన్ని ఆమె ఇంకా ఉన్నది అని నిరూపించడానికి ఆమె చేసిన పన్నాగం అన్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ వారాలలో మనం ఏలియాను గురించిన పూర్తి సందర్భాలను మనం చదువుకున్నాం. ఎందుకే ఆయన భయపడ్డా? ఏం తప్పు చేశాడు? ఒకవేళ ఆయన భయపడి కృంగుబాటుకు గురయ్యాడా? అందుకే మరణాపేక్ష గలవాడే దేవుని వేడుకుంటున్నాడా? నా ప్రాణాన్ని తీసి అని వేడుకుంటున్నాడా? కృంగుదలకు గురయ్యాడా? కృంగుదలకు గురైన ఆయన మనకెలాగా మందవుతాడు? ఆలోచించండి.
కృంగుదల కాదు ప్రేమ వల్ల, ఏదో బాధని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు ఏలియా. ఏదో బాధను తాను ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేగాని ఆయన మరణం మీద మీన్స్ తన ప్రాణం మీద ప్రేమతో మనస్తాపానికి చెందినవాడే ఇగో మరణాపేక్షకు వచ్చేసాడంటే ఆయన స్టెబిలిటీ లేనివాడుగా మనం చిత్రీకరిస్తున్నాం. కానీ ఆయన ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఏంటి ఆయన బాధపరిచి కలిచివేస్తున్నది అన్న విషయాన్ని మనం తర్వాత వారంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఇంతవరకు తెలుసుకున్న దానిని బట్టి ఏలియాకి ఎటువంటి భయము లేదు ప్రియమైన వారు. ఆయన ధైర్య సాహసాలు కనుపరిచేవాడే. ఆయన అక్కడ నుండి తప్పించుకోవడంలో దేవుని ప్రమేయం ఉంది. ఆయన అక్కడ నుండి తప్పించుకోవడంలో దేవునికి అక్కడ కనుక ఉండి చనిపోతే కనుక దేవునికి మహిమ కలగదు. కనుక దేవునికి మహిమకరముగా బ్రతుకు ఇంకా ఉన్నది కనుకనే దేవుడు వర్తమానాన్ని ముందుగా ఏలియాకు పంపించి అక్కడ నుండి తప్పించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే యెజబేలు కూడా తక్కువ ఏం కాదు ప్రేమ. యెజబేలు కూడా తన పన్నాగాన్ని తను పన్నుతూ ఇంకా బయలు ప్రభావం ఉన్నది అన్నట్లుగా ఇజ్రాయెల్ను బయలు పక్కకు ప్రేరేపించడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంతకీ ఈ సందర్భం అంతట్లో ఏలియా ఎందుకు దుఃఖపడుతున్నాడు, ఎందుకు మరణాపేక్ష కలిగిన వాడుగా ఇక్కడ తను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం తర్వాత అంశాలలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమ వాళ్ళు. ఇంతటితో ఈ అంశాన్ని ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మాకన్నా తండ్రి దేవా, ఇంతవరకు మీ నడిపింపును మాకు అనుగ్రహించారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి దేవా. తప్పుడు మాటలు ఏది మా నోటి నుండి అపవాది దేవా పలికించి అనేకులను తప్పుదారిని మళ్లించేటట్లుగా తండ్రి దానికి అవకాశం ఏది తండ్రి. మా నోటిని మేము కాచుకునే స్థితిని మాకు అనుగ్రహించండి దేవా. పరిశుద్ధాత్మ సహాయంతోనే మాకు నడిపింపును దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఏ ఒక్క తప్పుడు మాట ప్రజల మధ్యకు వెళ్లకుండా సహాయం దయచేయండి. కేవలం మీరు అనుకున్నది మీ చిత్తము తండ్రి దేవా ప్రజల మధ్యకు వెళ్ళి దేవా వారిని ప్రభావవంతం చేయగలిగే స్థితిలో ఉండినట్లు సహాయం దయచేయండి. ఆ రకంగానే మమ్మల్ని సాధనములుగా మీరు నిలబెట్టి వాడుకున్నామని మిమ్మల్ని ప్రార్థిస్తూ దేవా మేము మహిమ పొందాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని జరిగించట్లేదు తండ్రి దేవా. కేవలం మీరు మహిమ పొందాలని, మీరు మహిమపరచబడాలని, తరతరాలకు నిలిచిపోయే తండ్రి నిజమైన సత్యం తండ్రి మరి సమాజంలో నెలకొనాలని దాన్ని బట్టి ప్రజలు మిమ్మల్ని మహింపరిచేవారుగా ఉండాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా దేవా మరి ఇది ఫలింపజేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ దేవా అపవాదికి ఏ రకంగానూ ఇందులో చోటు లేకుండా మీరే సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.